పేద గర్భిణీల ఆరోగ్య పరిరక్షణ రక్తహీనత నిర్మూలనకై కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ఎంతో మేలు చేస్తుందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఉమ్మడి జిల్లాలో 3 వైద్య కాలేజీలు కలిగిన జిల్లా మహబూబ్ నగర్ జిల్లా అని పేర్కొన్నారు. ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఇవ్వడానికి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ బృహత్తరమైన పథకమని తెలిపారు. తెలంగాణలోని 9 జిల్లాల్లో న్యూట్రిషన్ కిట్ ప్రారంభించుకోవడం ఆనందదాయకమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ఎన్నో మార్పులు తీసుకొచ్చి పేదవాళ్ళకు ఒక మన గురించి ఆలోచన చేస్తుందా లేదని ఎప్పుడు ఆలోచన చేయాలి. మాయలో వెళ్ళిపోయింది మనం. కానీ ఇలా ఇదే 8 సంవత్సరాల కన్నా ముందు తెలంగాణ వచ్చింటే మన బతుకులు ఎట్లా బాగుపడేవి. ఎంతోమంది బీడు భూములు ఎందుకని అమ్ముకొని పోయారు. ఇలా ₹1,00,00,000 వస్తే గుండెలు ముట్టుకుంటారు. అయ్యా ఎంత తప్పు చేస్తాను. పెళ్లికి ఒక ఎకరం ఉంటుంది, బిడ్డ చదువుకు ఒక ఎకరం ఉంటుంది, సుస్థ అయితే ఒక ఎకరం ఉంటుంది. మా బతుకు ఇట్లా అయిపోయాయి కదా అని మిగిలిపోయిన భూమితో బతుకుతున్న పరిస్థితులు మనం చూస్తాం. అంటే ఈరోజు కేవలం కేసీఆర్ గారు మాత్రమే గర్భిణీ ఏం తింటది ఇలా ఖర్చుగా రెడ్డి గారు, కల్పన గారు, హనుమంతరావు గారు, మా జిల్లా హాస్పిటల్ సూపరింటెండెంట్ రఘు గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, బాబురావు గారు, డిఎంహెచ్ఓ సుధాకర్ లాల్ గారు, మిగతా ఆసుపత్రికి పోవడానికి ముందన ఆ రోగ నిర్మూలన కొరకు చర్యలు తీసుకుంటున్నది ఈరోజు మన ప్రభుత్వం. అందులో భాగంగా ₹2,000 విలువ చేసినటువంటి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ని గర్భం దాల్చిన తర్వాత ఆ తల్లిలో ఉన్నటువంటి రక్తహీనతను అరికట్టడానికి, ఆ రక్తం మెరుగుపరచడానికి ఇలా 4 రకాల 5 రకాల మన గురించి ఆలోచన చేస్తుందా లేదని ఎప్పుడు ఆలోచన చేయాలి. మాయలో వెళ్ళిపోయింది మనం. కానీ ఇలా